ఇక దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న రాజస్థాన్లో అజ్మేర్లో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. మహిళలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లు అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ మహిళా శక్తి ఆరోగ్య భద్రతే కుటుంబాల భవిష్యత్తుకు పునాది అని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంక్షోభాలను తట్టుకొని నిలబడగలదని, అదే భావనతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందుగానే అరికట్టగలిగే ఏకైక మార్గం హెచ్పివి టీకా అని నిపుణులు చెబుతున్న ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా గార్డాసిల్ 4 వ్యాక్సిన్ను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలిగే సర్వైకల్ క్యాన్సర్ను నివారించేందుకు గాను ఈ టీకా ఉపయోగపడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉంటే భారత్లోనే దాదాపు 15 లక్షల మంది కొత్త కేసులు నమోదవుతున్నాయి. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ కేసులు ఏటా 20 లక్షలకు చేరుకునే ప్రమాదం కూడా ఉందని ఒక అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం సుమారు 1.15 కోట్ల బాలికలకు టీకా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేసింది. రాజస్థాన్లో ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా దేశవ్యాప్త కార్యక్రమానికి అనుసంధానంగా రాష్ట్రంలోనూ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైదరాబాద్లో కింగ్ కోటి హాస్పిటల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు టీకా తప్పనిసరిగా వేయించాల్సిందిగా తల్లిదండ్రులకు మంత్రి పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక డోసు 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతూ ఉంటే అదే వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 3 నెలల పాటు కొనసాగే ఈ ప్రత్యేకమైన డ్రైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.5 నుంచి 4 లక్షల బాలికలకు ఈ టీకా వేయబోతున్నారు. మొదటి దశలో ప్రభుత్వ జనరల్ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో అందుబాటులో ఉంచి తర్వాత దశల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు.